అందరికీ నమస్కారం. మిత్రులారా, గ్యాస్ సిలిండర్ పేలడం గురించి విన్నారు కదా. గ్యాస్ లీక్ కావడం, మనం వంటింట్లో గ్యాస్ పొయ్యి మీద చేస్తూ ఉంటాం, కానీ లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏమవుద్ది గ్యాస్ లీక్ అయితే? ఆ విషయం తలుచుకోవడానికి మనకు భయం ఉంటుంది కదా, చాలా భయం వేస్తుంది కదా. అయితే ఈ వీడియో మీకోసమే. యాక్చువల్గా మన దాంట్లో హెల్త్ రిలేటెడే మనము షేర్ చేస్తూ ఉంటాం, కానీ ఎందుకో ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా మన వాళ్ళందరికీ చెప్పాలనిపించింది. మేమే ఆశ్చర్యపోయాం. యాక్చువల్గా మన సంజీవిని ఆశ్రమంలో ఈ ఫైర్ మాక్ డ్రిల్స్ అని చెప్పి జరుగుతూ ఉంటాయి. ఇంకా 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి ఫైర్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇటీవల ఒక మాక్ డ్రిల్లో గ్యాస్ గురించి అడిగారు. గ్యాస్ ఏమన్నా పేలితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. అసలు యాక్చువల్ జరిగేదానికన్నా సినిమాల్లో ఓవర్ చేస్తుంటారు, కానీ ఇంట్లో సడన్గా ఈ గ్యాస్ లీక్ అయితే పరిస్థితి ఏంటి? వంట చేసేటప్పుడు సపోజ్ గ్యాస్ సిలిండర్ పైన ఉన్నటువంటి నాజిల్ ఊడిపోయి ఒక్కసారిగా గ్యాస్ రిలీజ్ అయితే ఏం చేయాలి? అలాగే గ్యాస్ సిలిండర్కి పైన మనము పెట్టేటప్పుడు, రెగ్యులేటర్ పెట్టేటప్పుడు కొన్నిసార్లు ఆ నాజిల్ ఊడిపోతూ ఉంటుంది. సీల్ సడన్గా ఊడిపోయి ఒక్కసారిగా లేస్తుంది గ్యాస్. అటువంటప్పుడు ఈ పైపు, కొన్నిసార్లు పైపుకి ఆ నాజిల్ పెట్టేటప్పుడు కూడా అది కూడా లీక్ అయిపోయి ఒకసారి వచ్చేస్తుంది, ఒకటేసారి బుస్మని వచ్చేస్తుంది కదా. ఇటువంటి జరిగితే అమ్మో ఎంత ప్రమాదం కదా అనుకుంటాం కదా మనం. అది వచ్చినప్పుడు యాక్చువల్గా గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. గ్యాస్ సిలిండర్లో అది గ్యాస్ ఫామ్లో ఉండదు, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. కొంచెం ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆ ప్రెషర్కి అది గ్యాస్ లాగా వచ్చి మనకు యూజ్ అవుతుంది. గ్యాస్ పైప్ ఉంటుంది కదా, గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు డైరెక్ట్ మంట పెడితే ఏమవుతుంది? మనం ఏమనుకుంటాం, మంట తగులుకొని అలా నుంచి గ్యాస్ పైప్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి మొత్తం సిలిండర్ లోపలికి మొత్తం బాంబు వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది. అదే కదా మనం అనుకునేది. ఏమీ జరగదు, అలా నిజంగా జరగదు. ఎందుకంటే అది ఫోర్స్గా బయటకు వస్తుంటుంది, లోపలికి పోనీది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఏదైనా ఉండి ఏమన్నా అయితే అవ్వాలి, కానీ యాక్చువల్గా అక్కడ అది క్లియర్ అయ్యేదాకా గ్యాస్ సిలిండర్కి ఏం కాదు. అంటే అన్లెస్ దాన్ని తీసి రెగ్యులేటర్ తీసి దాని లోపల వేస్తే తప్ప. అసలు ఇవి తడుచుకోవడం చాలా భయం వస్తుంది. ఇప్పుడు ఏదైనా లీక్ అయిపోతే దాన్ని వదిలేసి పరిగెత్తడాలు జనాలు. ఇప్పుడు అది రాగానే దాన్ని ఇమ్మీడియట్గా దాని మీద నీళ్లు పోయడాలు, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. తెలీదు, అవగాహన లేదు. అంతేందుకు మాకు ఐడియా లేదు. ఇది తీసేటప్పుడు నిజంగా మాకు లిటరల్గా చూపించారు. ఆయన వచ్చి ట్రైనింగ్ ఇచ్చే అతను వచ్చి, సరే ఇప్పుడు నేను వెలిగిస్తానంటే మా వాళ్ళందరూ వారిపోయారు అక్కడి నుంచి, దూరంగా పోయి చూస్తున్నారు. అంటే మనం ఊహించుకునేది అలా ఉంటుంది. ఆయన డైరెక్ట్ వెలిగించేశాడు. గ్యాస్ పైప్ లైన్ తీసి వచ్చేసి బుస్సులు వస్తుంటే అగ్గిపుల్లు వెలిగించాడు. దాని మీద మొత్తం మంట వచ్చేస్తుంది, అలా వెలుగుతుంది. గ్యాస్ ఎంతవరకు ఉందో అంతవరకు వస్తూనే ఉంది. భయపడినంత కాదు, కొంచెం ఇటువంటివి జరిగినప్పుడు అసలు కంగారు పడవద్దు. కంగారు పడకుండా టెక్నికల్ అది వచ్చినప్పుడు దాని మీద గ్యాస్ పైపుకి ప్లస్ ఆ మంటకి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ ఉంది. అది ఉత్త గ్యాసే ఉంది, దాంట్లో వెనక్కి రావట్లేదు. అది సింపుల్గా ఒక వేలు పెట్టి మూసేసాడు ఆయన. చాలా షాక్ అయ్యాం మేము, ఇది ఇలా ఉంటుందా, ఇంత సింపుల్ అయ్యేదని. ఇది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, చివరి వరకు చూడండి, జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సిలిండర్ పైప్ కి మంట అంటుకుంటారు, చాలా మంది భయపడతారు, కంగారు ఎక్కడికో పారిపోతారు, లేని ప్రమాదాలు కూడా చేసుకుంటారు. సో అటువంటి భయాన్ని ఈ రోజు మీ నుంచి నేను తీసేస్తాను. సిలిండర్ ఎప్పుడు లీక్ అయినా మీరు భయపడే అవసరం లేదు. ఒక్కొక్కసారి తెలియకుండా, అనుకోకుండా ప్రమాదవశాత్తు సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఇలా మీకు అగ్ని అంటుకుంటారు. ఈ మంట చూసి భయపడద్దు, పారిపోవద్దు. ఇది ఆపడం చాలా ఈజీ. దీని మీద నీళ్లు పోసే ప్రయత్నం చేయకండి, ఇది ఆగదు. అదేవిధంగా మట్టి పోసే ప్రయత్నం చేయకండి, ఇది ఆగదు. దీన్ని ఆపాలంటే దగ్గరండి. ఇలా మీకు కనబడుతుందా? ఇక్కడ 2 ఇంచుల గ్యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు దాన్ని చేయి పెట్టండి, ఇది ఆగిపోయింది. ఇమీడియట్లీ రెగ్యులేటర్ని ఆఫ్ చేయండి. ఇది చాలా సింపుల్. అంతేగాని భయపడి ఎక్కడెక్కడో పారిపోయి ఏదో చేసుకోవద్దు. ఇది చాలా సింపుల్. ఈ విధంగా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు. ఇది చాలా సింపుల్. చూడండి, ఎక్కడైతే ఇక్కడ వస్తుందో ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది.
ఈ గ్యాప్ దగ్గర జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేయండి, ఇది అయిపోతుంది. ఇమీడియట్లీ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోండి. ఇంతకు మించి సేఫ్టీ ఏమి ఉండదు, భయపడే అవసరం లేదు. వీలైతే డైరెక్ట్ గా ఇక్కడ ఆఫ్ చేయండి. ఇలా అట్టుకున్నప్పుడు టెన్షన్ పడద్దు. వీలైతే ఇక్కడ ఆఫ్ చేయండి. ఇక్కడ ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ ఫింగర్ ని ఇలా అని ఇలా ఆఫ్ చేయండి. ఈ విధంగా మంట వస్తున్నప్పుడు సిలిండర్ అది తేలదు, భయపడకండి. వీలైతే ఇక్కడ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి, లేకుంటే దగ్గర చిన్న గ్యాప్ ఉంది కదా, అవసరమైన చేతి తడిబట్ట కట్టుకోండి, లేకుంటే డైరెక్ట్ ఇక్కడ ఏం కాదు, చిన్న ప్రెస్ చేయండి, ఆఫ్ చేయండి, సరిపోతుంది. చూశారు కదా వీడియో ఎలా ఉంది? మనం అనుకున్న ఏమైనా జరిగాయా? దాన్ని ఎలా ఆర్పాలనేది మెథడ్ కూడా చెప్పారు దీంట్లో. అలాగే అసలు కంగారు పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూస్ఫుల్ ఉంది కదా. హెల్త్ కాదు, ఇది ఏకంగా ప్రాణాలకు సంబంధించింది. అందుకని మన దాంట్లో వేసుకోవచ్చు. నాకెందుకో మన వాళ్ళందరూ బాగుండాలి కదా. మీరే కదా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి. ముఖ్యంగా మన అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ వంట వండేటప్పుడు అసలు కంగారు పడకుండా చేసుకోవాలి. ముఖ్యంగా మన బామ్మలు వాళ్ళకి ఎక్కువ కంగారు ఉంటుంది. కాబట్టి ఏం కంగారు పడక్కర్లేదు. దీన్ని ఇంత కొంచెం కూల్గా ఉండి చేసుకోగలిగితే సేఫ్ జోన్లో ఉంటాం. లీక్ కాగానే చచ్చిపోరు ఎవరు. వీలైనంత మందికి దీన్ని షేర్ చేయండి. యూజువల్గా మన వీడియోలు షేర్ చేయమని చెప్పాం మనం, కానీ ఇది అవసరం. మొత్తం స్ప్రెడ్ చేయండి. దీన్ని చాలామందికి తెలుస్తుంది. ఇది సేఫ్టీ మెథడాలజీ. ప్రతి ఒక్కరికి ఇది చేరాలనే కోరికతోనే మనకు ఎంతమంది ఆల్మోస్ట్ ఆల్ 8.5 లక్షల మంది ఉన్నారు. 8.5 లక్షల మంది షేర్ చేయండి, ఒక్కొక్కరు షేర్ చేయండి. ఎంతమందికి వెళ్ళిపోద్ది ఇది? అసలు భయం ఉండదు, సేఫ్ జోన్లో ఉంటారు కదా. మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.